హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా విద్య, వైద్యం, రవాణా, క్లీన్ అండ్ గ్రీన్ పై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. హైదరాబాద్ దేశంలోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ రూపొందించిన 111 ప్రతిపాదనల్లో 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్య, వైద్యం, రవాణా, పారిశుద్ధ్యం, గ్రీన్ అండ్ గ్రాండ్లపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా పాత స్కూల్ భవనాలను మోడర్న్ గా మార్చి ఒకే కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో టీచర్ల కొరత తీరడంతో పాటు పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. నర్సరీ నుంచి 4వ తరగతి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇస్తారు. ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తారు. అవసరమైన చోట కొత్త ఆధునిక స్కూళ్లను నిర్మిస్తారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి స్పెషల్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తారు. డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్రగ్స్ యూజర్ల కోసం చెర్లపల్లి జైలు ప్రాంగణంలో రీహబ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీన్ని మాజీ సైనిక అధికారులు మానిటరింగ్ చేస్తారు. క్లీన్ సిటీ మిషన్ లో భాగంగా డ్రైనేజీ క్లీనింగ్ రోబోట్లు, మాన్యువల్ మిషనరీ, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు స్పెషల్ సిస్టమ్ అందుబాటులోకి తేనున్నారు. అంబర్పేట్ శ్మశాన వాటికను మహాప్రస్థానం తరహాలో అప్డేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా రవాణాలో భాగంగా అధునాతన సిగ్నల్స్, డ్రోన్ పోలీసింగ్ ఏర్పాటు చేయనున్నారు. గూగుల్ సహాయంతో ట్రాఫిక్ స్టడీ, జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేస్తారు. రోడ్లపై వరద నీరు నిల్వకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేస్తారు. గ్రీన్ అండ్ గ్రాండ్ లో భాగంగా సోలార్ స్ట్రీట్ లైట్లు, చెరువుల వద్ద సోలార్ ప్యానెల్స్ ను అందుబాటులోకి తేనుంది. హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో సోలార్ వినియోగం పెంచనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్, సైకిల్ ట్రాక్, మల్టీలెవెల్ పార్కింగ్ కల్పిస్తారు. మొత్తానికి హైదరాబాద్ కోర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పెంచాలి అన్నదే మాస్టర్ ప్లాన్ లక్ష్యం. ఇది సక్సెస్ అయితే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం ఖాయం.